సురేష్ గారు ఇప్పుడు ఈ ఇరాన్, ఇజ్రాయెల్, యూఎస్ వార్‌లో అందరూ అనుకుంటుంది ఎందుకంటే అమెరికాకి వ్యతిరేకంగా ఉండే నార్త్ కొరియా కావచ్చు, లేకపోతే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని అందరూ అనుకున్నారు. అయితే ఇవి సైలెంట్ ప్లేయర్స్‌గా ఎందుకు ఉండిపోతున్నాయి? ఎవరు? రష్యా, చైనా, నార్త్ కొరియా. నార్త్ కొరియాని పక్కన పెడదాం. ఆ! నార్త్ కొరియా దీంట్లో మేజర్ ప్లేయర్ గాదు. హ్మ్. చైనా అండ్ రష్యా మాట్లాడదాం. రష్యాకి ఆల్రెడీ ఒక యుద్ధం నడుస్తుంది అక్కడ పక్కన. హ్మ్. మీకు తెలిసిందే గదా! అవును. యుక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. వాళ్ళ అవును. గొడవ వాళ్ళకుంది. హ్మ్. వాళ్ళ డిఫెన్స్ ప్రొడక్షన్ మొత్తం పడిపోయింది కంప్లీట్‌గా పోయింది. వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు. వాళ్ళకు రెవెన్యూ లేదు. వస్తున్న రెవెన్యూ ఏదో నడిపించుకుంటున్నారు గానీ, వాళ్ళ దగ్గర సాలిడ్ ముందుండలాగా వాళ్ళ దగ్గర చాలా ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది. కానీ అమ్మలేకపోతున్నారు. యూరోప్ తీసుకుంటలేరు, ఇండియా తీసుకుంటలేరు. ఇప్పుడు అందరికి ఓపెన్ అప్ చేసిన తర్వాత. ఈ పరిస్థితుల్లో రష్యా ఏం చేస్తారు? మీరు పుటిన్ చైర్‌లో మీరు కూర్చుంటే మీరేం ఆలోచిస్తారు? నేను ఆల్రెడీ నాకొక వార్ నడుస్తుంది. నేను వీడినెళ్లి హెల్ప్ చేస్తే వీడు మళ్ళీ నన్ను కొడతాడు. ఒక పని చేద్దాం. వాడికి కావాల్సింది లో లెవెల్ ఏమైనా ఉంటే అదంతా వానికి ఇచ్చేద్దాం. మనం యుద్ధం ఇక్కడ చూసుకోవాలి. వాడి దగ్గర చెప్పాలి ఇరాన్ దగ్గర. మేము యుద్ధంలో ఉన్నాము. మాకు కొన్ని ఆయుధాలు కావాలి పంపించేసేయండి. తజికిస్తాన్ రూట్ నుంచి పంపిస్తారు. హ్మ్. ఆఫ్‌కోర్స్ అమెరికన్ చూస్తూ కూర్చున్నారు. ఇరాన్ స్ట్రాటజీలో రష్యన్ స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రష్యా వీళ్ళకి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది యూఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్. ఓకే. సౌదీ అరేబియాలో వాళ్ళ బేస్ ఉంది. హ్మ్. ఆ బేస్‌లో ఇన్ని ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నాయి. ఓకే. మాకు కనిపించేది ఇప్పుడు 16 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కనిపిస్తున్నాయి. ఇది వీళ్ళ రన్‌వే, ఇది వీళ్ళ హ్యాంగర్‌లు, ఇది వీళ్ళ పర్సనల్ ఉండే క్వార్టర్స్ ఇదంతా పంపిస్తారు రష్యా. ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. రష్యా దగ్గర శాటిలైట్స్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర లేదు. ఇరాన్ దాన్ని వాడుకుంటున్నారు. ఇవాళ కూడా చూడండి ఇరాక్‌లో వాళ్ళ అమెరికన్ ఎంబసీ మీద దాడి చేశారు. మిసైల్ అటాక్. వాళ్ళకెట్లా తెలుసు ఎక్కడుంది అమెరికన్ ఎంబసీ అని? వీళ్ళు రష్యా వాళ్ళు ఇంక్లూడింగ్ లాటిట్యూడ్, లాంజిట్యూడ్‌తో సహా పంపిస్తారు డీటెయిల్స్. అంటే ఇప్పుడు లేటెస్ట్‌గా రష్యా మీద ఉక్రెయిన్ కొన్ని దాడులు చేస్తుంది. డ్రోన్ దాడులు చేస్తుంది. పాత అంటే రష్యాని బిజీ చేయబోతుందా ఇప్పుడు? ఎందుకంటే వాళ్ళు ఇరాన్‌లో ఇన్వాల్వ్ అదే అవ్వకుండా? అది జెలెన్స్కీ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. హ్మ్. మేము కావాలంటే గల్ఫ్ వాళ్ళందరూ అడుగుతున్నారు. ఈ డ్రోన్ ఆపడానికి మీకు ఎక్స్‌పర్టీస్ ఉంది కదా! మీరు రష్యన్ డ్రోన్స్ అంతా ఆపుతున్నారు కదా! హ్మ్. మీ వోళ్ళని ఇక్కడ పంపియండి అని చెప్పేసి. కొంతమందిని పంపించాను నేను. అప్పుడే ట్రంప్ అన్నారు. జెలెన్స్కీ అడిగారంట మీకేమైనా హెల్ప్ కావాలంటే, నీ దగ్గర ఏం హెల్ప్ తీసుకుంటా నువ్వు పనికిరాని పోడోడు అని హ్మ్. చెప్పినాడు. యూ ఆల్రెడీ యూ అవమానించాడు కదా! వైట్ హౌస్‌లో. యూజ్‌లెస్ ఫెలో చెప్పేసాడు ఆయన. ఆ! అది. సో, ట్రంప్‌కి అసలు జెలెన్స్కీ మీద కాన్ఫిడెన్స్ లేదు. హ్మ్. పుటిన్ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది యాక్చువల్లీ. అయితే రష్యాకి వాళ్ళేదో సహాయం చేస్తున్నట్టు నాకు అనుమానం ఉంది అనేది కూడా అనౌన్స్ చేసాడు కదా! 2 రోజుల క్రితం. కరెక్ట్. చెప్పారు కదా! అది. హ్మ్. చాలా క్లియర్‌గా చెప్పారాయన. అనుమాన పడుతున్నాడింక నాకు తెలుసు. ఓపెన్‌గా. వాళ్ళు హ్మ్. రష్యా సహాయం చేస్తున్నారు నాకు తెలుసు. కానీ అంత పెద్ద ఇష్యూ కాదులే అన్నాడు. హ్మ్. ఆయనకు దానికన్నా పెద్ద ఇష్యూ ఉంది కదా! ఈ యుద్ధం నుంచి బయటికెట్లా రావాలి? ఆ! రష్యాని తర్వాత చూసుకుందాం. ముందు ఇది కంప్లీట్ చేద్దాం మనం అని చెప్పేసి. హ్మ్. అదే నడుస్తుంది పవన్ గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా డెఫినెట్‌లీ హెల్ప్ చేస్తున్నారు. మీరు రెండో దేశం అడిగింది చైనా. అవును. చైనాకి ఒకటే ఫిలాసఫీ ఉంది. మాకు కావాల్సింది మాకు కావాలి. అంతే. మీరేమైనా చేసుకోండి. నాకు ఆయిల్ కావాలి. హ్యూజ్ నేషన్ మనలాగానే. వెనిజువేలా నుంచి ఫస్ట్ తెచ్చుకున్నారు. వాళ్ళొక్కరే ఉన్నారు వెనిజువేలాలో ఆ టైం కొనేటప్పుడు. హ్మ్. మడురో ఉన్న టైంలో. మిగతా ఎవరు అక్కడ ఎళ్లరు. ఎందుకంటే సాంక్షన్స్ పెట్టారు యూఎస్. ఎవడైనా హ్మ్. కొంటే అంత సంగతి వాళ్ళ మీద అని. అప్పుడు చైనా కొనేదా వాళ్ళ చైనా దగ్గర? పట్టించుకోదు. ఆహా! ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఇరాన్ ఆయిల్ కొంటున్నారు. రష్యన్ ఆయిల్ కొంటున్నారు. ఎవ్వడు ఏం కావాలంటే చేసుకున్నారు. హుహు. నేను పట్టించుకోను. నువ్వు 500% టారిఫ్ పెట్టుకో. నో ప్రాబ్లమ్. నేను మొత్తం నీ మార్కెట్ బంద్ చేపిచ్చేస్తా అంతే అయిపోద్ది. మీ దగ్గర ఒక్క ప్రొడక్ట్ కూడా ఎళ్ళదు చైనా నుంచి. హ్మ్. మీ ఆటోమొబైల్ సెక్టర్ మొత్తం ధ్వంసం అయిపోద్ది. హ్మ్. ఇది వీళ్ళ థ్రెటనింగ్ అనమాట చైనా. సో, చైనా చేసుకుంటారు. హ్మ్. మనం చేయలేం అది. ఎందుకంటే మనకి ఒక డెమోక్రసీ మనది. హ్మ్. రెండవది మనకు చాలా మటుకు కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. యూఎస్‌తోని సంబంధాలున్నాయి. చైనాతోని సంబంధాలున్నాయి. ఏ చై వెస్ట్ ఏషియాతోని సంబంధం అందరున్నారు. అవును. వి హావ్ టు వాక్ ఎ టైట్ రోప్. చైనాకి ఆ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. దే ఆర్ ఎ డిక్టేటర్‌షిప్. ఏం కావాలో నేను చేసుకుంటాం. ఏం చేస్తావు? అంతే సంగతి. ఇది హ్మ్. ప్రాబ్లమ్ వాళ్ళది. హ్మ్. సో, చైనాతో ఈ వార్‌లో ఇంటర్ఫియర్ కారు. కానీ చైనాకి ఆయిల్ కావాలి. అవును. చైనా ఒక్కటే అడుగుతారు. మాకు ఆయిల్ ఎవరిస్తారు? మీరు ఇరానియన్ ఆయిల్ ఆపేస్తే మేమేం చేయాలి? నేనెక్కడికెళ్ళాలి? అది మీరు చెప్పండి. ఇండియా దగ్గర చెప్పేది చూడండి. కావాలంటే అమెరికన్ ఆయిల్ కొనుక్కోండి మీరు అని చెప్పి. చైనా అంటాడు ఎందుకు నేను కొనుక్కోవాలి? అమెరికన్ ఆయిల్ నాకు అక్కర్లేదు. చాలా దూరం ఉందది. ఎక్స్‌పెన్సివ్ ఉంది. నేను ఇరానియన్ ఆయిలే కొనుక్కుంటా. లేదు నేను ఆపుతాను మిమ్మల్ని. ఎట్లా ఆపుతాను నేను చూస్తాను. చైనీస్ కావాలంటే వాళ్ళు నేవల్ షిప్స్ కూడా పంపిస్తాడు. అవును. అది కూడా చేయొచ్చు చైనా. సో, ఇట్స్ పాసిబుల్. అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ ఇదొక డిప్లొమాటిక్ బ్లఫ్ గేమ్ నడుస్తుంది.
నా దగ్గర ట్రంప్ కార్డు ఉంది చూడు, నేను కొడతాను ఇప్పుడు నిన్ను, నువ్వు ఉండవు, నువ్వు మొత్తం ఖాళీ అయిపోవాలి మైదానం. అట్లాంటి థ్రెటనింగ్ స్టాన్స్కి తీసుకొస్తారు వాళ్ళు. ఇప్పుడు కూడా జరిగేది అదే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు మన ఇప్పుడు ట్రంప్ అడిగారు చూడండి, మీరు రండి, మీరు అందరు కలిసి మనం పెట్రోల్ చేద్దాం స్టేట్, అందరు నో అన్నారు. మీరే చెప్పారు ఇప్పుడు, అందరు ఆల్మోస్ట్ ఎవ్రీబడి సెడ్ నో టు ఇట్. ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోరు. పవన్ గారు ఎందుకు తీసుకోవాలి? నేను హ్యాపీగా ఉన్నాను, నా మీద ఎవరు దాడి చేయట్లేదు, ఒల్లి వాళ్ళని గెలికి మొత్తం వాడు లాస్ట్ లేసి మన మీద బాంబు వేస్తాడు. మళ్ళీ ఎందుకు అదంతా? వీ డోంట్ నీడ్, వీఆర్ నాట్ ఎ పార్టీ టు దిస్ డిస్ప్యూట్ అట్ ఆల్. యుద్ధం ఎవరు మొదలు పెట్టారు? అమెరికా. మీరే డీల్ చేసుకోండి దాంతో. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? మొన్న స్టార్మర్కి ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన, మీకు గుర్తుంటుంది. స్టార్మర్ ఏదో మా ఎయిర్ ఫోర్స్ బేస్ వాడుకోండి, ముందు నేను నో చెప్పాను మీకు అంటే ట్రంప్ అన్నాడు, ఎందుకు? నాకు అక్కర్లేదు, మేము గెలిచేసినాం యుద్ధం అంతా, ఇప్పుడు మీరు అక్కర్లేదు అక్కడ. మళ్ళీ నిన్న అడుగుతున్నాడు, మళ్ళీ మీరు రండి అని చెప్పేసి. సో ట్రంప్ కూడా, ఎందుకంటే ఆయన అక్కడ పర్ గ్యాలన్ యుఎస్లో ఇప్పుడు $4.95 per dollar నడుస్తుంది. $4.95 నడుస్తుంది. చాలా ఎక్స్పెన్సివ్. $2 ఉండే, అది 4.95 అయిపోయింది. ట్రంప్ మీద చాలా మటుకు డొమెస్టిక్ ప్రెషర్ ఉంది, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఐటమ్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. దాన్ని ఈ మిడ్ టర్మ్ పోల్స్ వచ్చేదాకా ఉండిపోతే ట్రంప్ ఫినిష్ అయిపోతాడు. నవంబర్ దాకా వెయిట్ చేయక్కర్లేదు, దానికన్నా ముందు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. అది జరగబోతుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కావచ్చు, లేకపోతే ఇరాన్ చీఫ్ ఇప్పుడు లేటెస్ట్ ఎవరైతే ఉన్నారో ముస్తఫా కావచ్చు, వీళ్ళు ఎక్కడున్నారు అనేది ఎక్కువగా జరుగుతుంది. నెతన్యాహు చనిపోయాడని కొంత వార్తలు వచ్చాయి, తర్వాత దాన్ని వాళ్ళు ఖండిస్తున్నారు. ఇక్కడ ముస్తఫా విషయంలో కూడా అదే అయింది, దాడి జరిగింది అనేది కొంత వచ్చింది, ఉన్నాడా లేదో తెలియదు, బయటికి ఎక్కడ వాళ్ళు మాట్లాడట్లేదు. ఏంటి ఇంత గోప్యత ఏంటి? వాళ్ళ మీద ఏమైనా దాడులు జరిగి చంపేస్తారా? చెప్పారు కదా, ఇరాన్ ఆల్రెడీ చెప్పారు, మేము నెతన్యాహుని చంపేస్తాం, అది ఎట్లని చేస్తాం మేము. సో వాళ్ళ దగ్గర కూడా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. ట్రంప్ కూడా అదే చెప్పాడు, వీళ్ళని చంపేస్తాం. సో ఇది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎవరిని ఫస్ట్ కొడతాడో చూస్తున్నారు అందరు. కానీ నెతన్యాహుని చంపడం అంత ఈజీ కాదు, మనందరూ తెలుసు. వాళ్ళ సెక్యూరిటీ కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. వాళ్ళ ఆఫీస్ మీద కొట్టారు కదా ప్రైమ్ మినిస్టర్, కొడతారు. అది కొట్టారంటే ఏం పడుద్ది, ఒకసారి ప్రొజెక్టైల్ పడుతుంది. మీరు ఒక పేట్రియట్ మిసైల్ ఒకటి, ఒక రెగ్యులర్ మిసైల్ వచ్చి కొడితే దాని చిన్న చిన్న పీసెస్ ఉంటుంది, ఇంటర్సెప్షన్, అది వచ్చి పడుతుంది ఎక్కడ, అదే వచ్చి పడుతుంది ఎక్కడ పడవచ్చు. దాన్ని మనం ఏం చేయలేం, దాన్ని ఆపలేం మనం. సో అదే పడి ఉంటుంది. సో వీ కెనాట్ సే మిసైల్ పడ్డది అని చెప్పేసి. సరే, కొన్ని మిసైల్స్ అఫ్కోర్స్ ఎస్కేప్ అయిపోతుంది ఐరన్ డోమ్ నుంచి, అదే మనం కూడా ఏం చేయలేమని వాళ్ళకు కూడా తెలుసు. అది దే ఆల్సో నో దట్ ఫ్యాక్ట్, ఇజ్రాయెల్. కానీ నెతన్యాహు నిన్ననే కాఫీ షాప్కి వెళ్ళాడు, కాఫీ కొనుక్కున్నాడు, ఐఎమ్ డైయింగ్ టు డ్రింక్ ఎ కాఫీ అన్నాడు. కాఫీ అంతా తాగి విష్ చేసి వెళ్ళాడు. దాని మీద మళ్ళీ చర్చలు జరిగినాయి. గ్రాక్ దగ్గర ఎవరో అడిగారు, ఇది జెన్యునా కాదా అంటే ఏఐ జనరేటెడ్ అన్నారు, అది నడుస్తుంది డిబేట్. అదర్ సైడ్ ఖమనీ ఎందుకు అనిపించట్లేదంటే చాలా మటుకు అందరూ అదే అంగీకరిస్తున్నారు, దట్ హీ వాజ్ దేర్ దట్ డే. ఈ డిస్కషన్ నడుస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారి మీద అటాక్ జరిగిన రోజు ఆయన అక్కడ ఉన్నాడు, అదే బిల్డింగ్లో ఉన్నాడు. ఆయన కూడా గాయాలు అయినాయి, ఈ మైట్ బి బ్యాడ్లీ ఇంజర్డ్ అంటున్నారు. దానికోసం టీవీలో కూడా రావట్లేదు ఆయన, లేకుంటే ఎక్కడో కనిపించాలి కదా, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా. వాళ్ళ అధికార ప్రతినిధులు చెబుతున్నారు అంతే. ఇప్పుడు ట్రంప్ తిరుగుతున్నారు, నెతన్యాహు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అంటే చూస్తారు టీవీలో, ఈయన ఉన్నాడు ఇంకా అని చెప్పేసి. ఇది అది కాదు కదా, ఈయన ఎక్కడ వార్ సిచ్యువేషన్ చాలా ముఖ్యం అది. ఎందుకంటే మీకు మీ ప్రజలకి మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే మీరు కనిపించాలి, ఫ్లెష్ అండ్ బ్లడ్ లాగా కనిపించాలి. అదర్వైజ్ దే విల్ హావ్ ఎ డౌట్, ఈడు ఉన్నాడా పోయిండా, మళ్ళీ ఎందుకు పోరాడుతున్నాం మనం బేకారుగా, ఇటు పోతే మనం డైరెక్ట్గా అమెరికా దగ్గర వెళ్ళి మాట్లాడుకుందాం అంటారు వీళ్ళు. సో ఆయన పేరు మీద యూజ్ చేసి ఖమనీ అనే పేరు ఉండదాన్ని మనిషిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ కావాలని చెప్పి. కొత్త ఆయన తీసుకొస్తే లారెజానీ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే ఈజ్ బెటర్ దాన్ ఖమనీ ఎనీ డే. కానీ ఒక ఫ్యామిలియల్ కనెక్షన్ లేదు కదా అక్కడ. హీరోలో లారెంజానీ కరెక్ట్, నాకు తెలుసులే, మా ఉన్నాడు మంచోడు, కానీ ఖమనీ ఎక్కడ పోయాడు? దానికోసం ఖమనీని తీసుకొచ్చి పెట్టి. ఈ కొత్త అతనికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ వీళ్ళతో ఐఆర్జీసీ తోటి చాలా మంచి సంబంధం అండి. చాలా ఈ ఐఆర్జీసీ అనేది సెటప్ చేసే కారణాలు చాలా ఉన్నాయి. ఐ థింక్ బహుశా మనం మాట్లాడాం దాని గురించి. ఈ ఇరానియన్ రెవల్యూషన్ జరిగినప్పుడు 79లో షా ఆఫ్ ఇరాన్ పారిపోయిన టైంలో అక్కడున్న ఇరానియన్ ఆర్మీ న్యూట్రల్గా ఉండిపోయారు. ఖొమేనీ వచ్చిన టైంలో ఖొమేనీ అడిగారంట, మీరు కూడా వచ్చి ఈ జాయిన్ అవ్వండి మమ్మల్ని అంటే, వీళ్ళు రాలేదు.
మేము న్యూట్రల్గా ఉండిపోతా అన్నారు. అప్పుడే ఆయన కమ్యూనిక్ డౌట్ వచ్చింది, ఏదో ఒక రోజు నన్ను వేసుకుంటారు వీళ్ళు, హ్మ్. ఎందుకంటే వీళ్ళ ట్రైనింగ్ అంతా ఇచ్చింది అమెరికన్ ఆర్మీ, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అమెరికన్ ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఏం చెప్తారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ట్రైనింగ్ మొత్తం వేర్ ఫ్రమ్ యుఎస్. ఖొమైనీ రాగానే ఫస్ట్ ఏం చేశారంటే దీంట్లో చాలామంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ని చంపేశారు, హుహు. పైలట్లను కూడా చంపేశారు. ఎందుకంటే వీళ్ళందరూ అమెరికన్ ఏజెంట్స్, వీళ్ళందరూ అమెరికాతో ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పి నమ్మకం లేక. నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో సేన ఇంకొక ఆర్మీ కావాలి కదా, దాన్ని తయారు చేశారు ఐఆర్జీసీ, హ్మ్. ఇరానియన్ రెవల్యూషనరీ కార్ హ్మ్. గార్డ్స్. వీళ్ళు ఈ ఖమెనీ లాంటి వాళ్ళది, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు. దెన్ బసీజ్ అని చెప్పి ఒక పారామిలిటరీ ఫోర్స్ ఒకటి ఉంది, ఒక మాఫియా లాగా, అది నేను మనం చెప్పాను దీనికన్నా ముందు, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఐఆర్జీసీతోనే ఉంటారు, వాళ్ళు తోడే ఉంటారు. వాడికి తోక వీడు. అంతే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చెప్పిన దానికి, మీరు అడిగిన ప్రశ్నకి ఐఆర్జీసీకి సంబంధం ఏంటంటే చాలా డెప్త్గా ఉన్న సంబంధం. ఐఆర్జీసీ రిలీజియస్ చూసుకుంటారు, రిలీజియస్ ఫండ్. అంటే వాళ్ళు, మీరు అనుకుంటారు వీళ్ళు ఆర్మీ కంటే, ఆర్మీ ఒకటే కాదు, వాళ్ళు బ్రిడ్జ్లు కడతారు, రోడ్లు వేస్తారు, స్కూల్ బిల్డింగ్ కడతారు, పెద్ద పెద్ద హోటల్ తయారు చేస్తారు, ఇదన్నీ చేస్తారు వాళ్ళు. అండ్ దాంతోపాటు ఒక డివిజన్ ఏమో రెగ్యులర్స్ పోలీసింగ్లో ఆర్మీ లాగా పనిచేస్తారు వాళ్ళు. రెగ్యులర్ ఆర్మీ పక్కన ఉండిపోయారు, 8 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. రేపు ఒక రెవల్యూషన్ జరగాలంటే ఇరాన్లో ఈ 8 లక్షల మంది బయటికి దిగితే రెవల్యూషన్ జరుగుతుంది 100%. రేపు మార్పు రావచ్చు. యుఎస్ కూడా అదే ఎస్టిమేట్ చేశారు, కానీ ఏదో కారణాలు జరగలేదు అది. వాళ్ళు కూడా భయపడుతున్నారేమో, మేము 8 లక్షల మంది ఉన్నాం, కానీ యుద్ధం అని దిగినప్పుడు 10 మంది కూడా కనిపించారేమో అని చెప్పి డౌట్ ఉండదు వీళ్ళకి. కంట్రోల్ బాగా ఉంది ఐఆర్జీసీ వాడిది. 100% చాలా మంచి కంట్రోల్. అంటే వాళ్ళు దానికోసం బతుకుతున్నారు, దే ఆర్ లివింగ్ ఫర్ ద రెజీమ్. దాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇంకేం చేయరు వాళ్ళు. సురేష్ గారు, ఇప్పుడు ప్రాక్సీస్ ఎక్కువగా ఇరాన్లో బాగా యాక్టివ్గా ఉండేది ప్రాక్సీస్ వాళ్ళ మీద కావచ్చు, లేకపోతే ఇరాక్ మిలీషియా మీద కావచ్చు, వీళ్ళ మీద ఎక్కువగా ఇరాన్కి నమ్మకం ఉంది, వీళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్న పరిస్థితి. అది ఇజ్రాయెల్ మీద అటాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హిజ్బుల్లా వాళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు, హిజ్బుల్లా కావచ్చు లేకపోతే హౌతీస్ కావచ్చు, ఎంతో స్ట్రాంగ్గా ఉన్నారు. కూతీస్ చల్లబడిపోయారు కంప్లీట్గా. వాళ్ళని అమెరికా ఏదో చేసి మాయంలో తీసుకొచ్చారు, మాయం చేశారు కంప్లీట్గా, బ్లాక్ మ్యాజిక్. హూతీలు అట్లా ఉన్నా కానీ ఇక్కడ హమాస్ కూడా అదే సంగతి అయిపోయింది. హమాస్తో సీజ్ ఫైర్ చేశారు ఒకటి ఇజ్రాయెల్, దాని తర్వాత వాళ్ళు కూడా ఎక్కువ జరగట్లేదు అక్కడ. అప్పుడప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి కొడుతున్నారు కానీ వాళ్ళు మిసైల్ ఫైర్ చేయట్లేదు. ఇప్పుడు మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు వాళ్ళు, విచ్ లుక్స్ వెరీ సస్పీషియస్. దాంట్లో ఏం చెప్పారంటే ఇరాన్కి అడ్వైజ్ ఇస్తున్నారు హమాస్, మీరు పక్కన్న అరబ్ కంట్రీస్ని మీరు అటాక్ చేయకండి అని చెప్పి. ఎదురు తిరిగినట్టు. కానీ అట్ సేమ్ టైం హెజ్బుల్లా వాళ్ళు అందరు ఫినిష్ అయిపోయింది అనుకున్నారు, ఎందుకంటే వాళ్ళ టాప్ లీడర్షిప్, మిడిల్ లీడర్షిప్ అందరు పోయారు. కానీ వాళ్ళు సడన్గా మళ్ళీ అగ్రెసివ్ అయిపోయారు. వాళ్ళు కూడా అర్థమైపోయింది, బహుశా ఇది మా లాస్ట్ యుద్ధం, దీని తర్వాత యుద్ధం ఉండదు మాకు, బహుశా ఉండకపోవచ్చు. దానికోసం వాళ్ళు దాడి చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద. కరెక్ట్. అండ్ ఇజ్రాయెల్ ఏమో వాళ్ళ దాంట్లో వెళ్ళి లెబనన్ ఎంటర్ అయ్యి, సౌత్ లెబనన్ ఎంటర్ అయ్యి అక్కడ హెవీ బాంబింగ్ చేస్తున్నారు, ఎస్పెషలీ బేరూట్ లాంటి ప్లేస్. ఇది ఇట్లనే ఇంకా కొన్ని సంవత్సరాలు నడవచ్చా అంటే ఎస్, ఇజ్రాయెల్ హెజ్బుల్లా కూడా ఇప్పుడు ఆగదు. అది 1 నెల తీసుకోవచ్చు, 3 నెలలు తీసుకోవచ్చు, 6 నెలలు తీసుకోవచ్చు, సంవత్సరం పాటు కూడా వెళ్ళచ్చు. వెరస్ ఇరాన్లో ఒక డిఫరెంట్ మ్యాటర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ యుద్ధం ఇప్పుడు ఇరాన్ నుంచి ఇరాక్ కూడా వెళ్ళిపోయింది పవన్ గారు. ఇరాన్లో ఉన్న షియా కమ్యూనిటీది ఎక్స్టెన్షన్ ఒకటి ఇరాక్లో ఉంది. ఇరాక్లో మెజారిటీ షియా యాక్చువల్లీ. ఓకే, మెజారిటీ షియా. మనం అనుకుంటే ఇరాన్ ఒకటే మెజారిటీ షియా నేషన్ కాదు, ఈవెన్ ఇరాక్లో ఉన్నారు. కానీ అక్కడ సున్నీలు వీళ్ళ మీద పరిపాలిస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి. సద్దాం హుసేన్ ట్రైబ్ ఇంకోటి ఉండే చిన్న ట్రైబ్, వాళ్ళు కూడా వీళ్ళ మీద నడిపించుకున్నారు గవర్నమెంట్ అంతా. అక్కడ ఉన్న షియా చాలా ఇన్నసెంట్గా ఉండిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కూడా దిగారు. ఇప్పుడు మీరు చూసుంటారు, మొన్న చేసిన బాంబింగ్లో, ఇజ్రాయెల్ చేసిన బాంబింగ్లో ఇరాక్ మీద చేశారు బాంబింగ్. ఇరాక్లోనే చెప్పండి, అన్నిటికంటే పెద్ద అమెరికన్ కన్సులేట్ మీద, ఎంబసీ మీద దాడి జరిగింది వాళ్ళ పొద్దు. ఇరాక్లో కూడా చాలా మంది ఇరాన్ సానుభూతి పరులు చాలా మంది ఉన్నారు. చెప్పాను కదా, వాళ్ళు షియా వాళ్ళు. వాళ్ళు తో అమెరికన్ ఎంబసీ మీద కొట్టారు ఇవాళ. అక్కడ ఏదో డ్యామేజ్ జరిగింది, హెలిప్యాడ్ కొట్టారంటున్నారు, కానీ నిజం ఎప్పుడు బయటికి రాదు. వీళ్ళు చేస్తున్నారు పవన్ గారు. ఎక్కడి నుంచో మీరు అడిగిన దానికి ప్రాక్సీస్ అని చెప్తున్నారు చూడండి, దానికి కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒరిజినల్ కాజ్ ఏంటి దీని అన్నిటిదంటే ప్యాలెస్టైన్ అనే రాష్ట్రాన్ని
ఇజ్రాయెల్ అంగీకరించదు, ఇజ్రాయెల్ రానియదు కూడా. మీకు ఉంటుంది అక్కడ వెస్ట్ బ్యాంక్ ఉంది, ఇటువైపు గాజా ఉంది, గాజా. పాలస్టీన్ అథారిటీ నడిపిస్తున్నారంటే నడిపిస్తున్నారు అంతేగాని అక్కడ హమాస్ వచ్చి కూర్చున్నారు అక్కడ. హ్మ్. కానీ పాలస్టీనియన్ కాజ్ని ఎవరు ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు? ఎవరు లేరు. వాళ్ళు ఉండిపోయారు ఎక్కడో, యాసిర్ అరాఫత్ పోయాడు అంతే సంగతి. అవును. వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ పార్టీ ఇంకా ఉందంటే ఉంది, పాలస్టీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ పోయింది ఇప్పుడు, ఓకే, కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఎస్. హ్మ్. కానీ దానికన్నా ముందు ఏమైనా చేయొచ్చు? ఇంకా చేయలేము. సో పాలస్టీనియన్ కాజ్ ఇంకా ముందుకు ఎవరు తీసుకెళ్తారని ఇరాన్ డిసైడ్ చేశారు. ఈ అరబ్ నేషన్స్ ఏం చేయరు. సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, ఖత్తర్ కానీ, బహ్రెయిన్, వీళ్ళందరికీ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళ గవర్నమెంట్ నడిపించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని నడిపించుకోవాలని ఉంది. మనొక పని చేద్దాం, మనం స్పాన్సర్ చేద్దాం ప్యాలెస్టైన్ని, హ్మ్. వాళ్ళ కోసం మనం పోరాడుదాం అని చెప్పి ఇరాన్ దిగారన్నమాట. దానికి యూజ్ చేసిన 2 ప్రాక్సీలే వీళ్ళిద్దరు, హెజ్బుల్లా అండ్ హమాస్. హూతీలు తర్వాత వచ్చారు, అవును. అండ్ చాలా దూరంలో ఉన్నారు హూతీలు. దే ఆర్ ఇన్ ద యాక్చువల్ గల్ఫ్ రీజన్. ఇది రీజన్ అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లోనే హమాస్ని, హెజ్బుల్లాని ఇజ్రాయెల్ వ్యతిరేకంగా రెగ్యులర్గా ఇరాన్ వాడుకుంటుంది. కానీ మనకు తెలిసి లాస్ట్ 1.5 2 ఇయర్స్లో హమాస్ టాప్ లీడర్షిప్ని కంప్లీట్ వైప్అవుట్ చేసేసారు. ఇస్మాయిల్ హనియా కానీ, ఎవరైనా కానీ, ఇట్సక్ వాళ్ళ దగ్గర ఉంది, సినవార్ పోయిండు. హ్మ్. ఇటువైపు మనం చూస్తాం నస్రుల్లాని కొట్టేశారు. టాప్ లీడర్షిప్ మొత్తం పోయింది వాళ్ళది. కానీ ఉన్నారంటే ఉన్నారు. హెజ్బుల్లా అయితే ఉన్నారు, కానీ హమాస్ అయితే చాలా దారుణం వాళ్ళ పరిస్థితి. దే ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ ఎ వెరీ బ్యాడ్ షేప్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాక్సీస్ని కూడా వాడలేకపోతున్నారు. ఒకటే హమాస్ క్వైట్గా అయిపోయారు, వీళ్ళేమో చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇరాన్ సపోర్టే లేదు కదా. ఇప్పుడు పవన్ గారు, వీళ్ళకి డబ్బులు కావాలి కదా, అవును. ఆయుధాలు కావాలి కదా. ముందు ఈజిప్ట్ నుంచి పంపిస్తుండే, ఇప్పుడు అది ఆ రూట్ కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ ఏం పంపించలేరు, ఒక షిప్ కూడా పంపించలేరు, అది కొట్టేస్తారు ఇప్పుడు అమెరికన్స్ వస్తారా. ఇది బాధ. హెజ్బుల్లా దగ్గర ఎన్ని రోజులు ఆయుధాలు ఉంటాయి చూడాల్సి వస్తుంది, హూతీల దగ్గర ఎన్ని రోజులు ఉంటుందో, అండ్ అఫ్కోర్స్ హమాస్ దగ్గర. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, ఇరాన్ వాళ్ళ ప్రాక్సీస్ని ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కాంప్రమైజ్ ప్రకారం, వాళ్ళ ఒక స్ట్రాటజీ ప్రకారం, వాళ్ళ షియా రిలీజన్ని వాళ్ళు లోకంలో ప్రతి చోట తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. చిన్న కమ్యూనిటీ కానీ అగ్రెసివ్, చాలా 20% అగ్రెసివ్ ఉంటుందేమో వాళ్ళు. అంతే. దే వెరీ అగ్రెసివ్. వాళ్ళకి తెలుసు మేము ఇట్లనే ఉండిపోతే సున్నీస్ మమ్మల్ని తినేస్తారు, హ్మ్. సో వీ హ్యావ్ టు ఫైట్. సో ఇట్స్ ఫర్ దెమ్ ఒక రిలీజియస్ ఫైట్ ఇది. ఏదో ఇరాన్ యుఎస్తో దాడి చేస్తున్నారా, ఇజ్రాయెల్తో దాడి చేస్తున్నారా, పాలెస్టైన్ కోసం చేస్తున్నారా, అది ఏం కాదు. హ్మ్. దిస్ ఈజ్ అ ప్యూర్లీ రిలీజియస్ ఫైట్. ఓకే. బతకడానికి మేము ఏమైనా చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం. ఓకే. ఉంటామో లేదో తెలియదు ఈ సంగతి. ఓకే. ఇది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. మనుగడ కోసం పోరాటం చేస్తోంది ఇరాన్. ఎగ్జిట్ ప్లాన్ గురించి యూఎస్ ఆలోచిస్తోంది. చైనా తన వ్యాపార అవసరాలను కాపాడుకోవడానికి చైనా చూస్తోంది. గల్ఫ్‌లోని దేశాలు అన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా అటు ఇరాన్ తోటి, అమెరికా తోటి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. నమస్కారం.